మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఓకే, బాలకృష్ణ గారి స్టంట్స్ విషయానికి వస్తే ఇంతకుముందు మాట్లాడినట్టు మీరు ఏదో ఒక సీన్లో ఆయన ఒక చిన్న పాపని ఎత్తుకొని వెళ్తే ఏదో బ్లాస్టింగ్ అయ్యి గుర్రం ఒక మొరొకలో వీఆర్ షూటింగ్ వన్ ఎపిసోడ్ అండి, వేర్ హీ హ్యాస్ టు గో ఫార్వర్డ్. అవతల నుంచి పక్కన అగ్నిగోళాలు పడుతూ ఉంటాయి అన్నమాట. ఆయన వెళ్తున్నప్పుడు హీస్ అ వెరీ ఎక్స్పర్ట్ రైడర్ అండి, చాలా ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పర్ట్ రైడర్. ఆ ముందు రోజే రేపు ఆయనకు ఒక గుర్రాన్ని అక్కడ సెలెక్ట్ చేస్తూ ఉంటాం, మంచి వెరీ అరేబియన్ హార్స్ కైండ్ ఆఫ్ థింగ్, ఒక బ్లాక్ స్టాలియన్. ఆయన దాన్ని ముందు రోజు వచ్చారు, ద వే ఆయన మచ్చిక చేసుకున్నారు. మరుసటి రోజు ఒక రోజు చేస్తాం. ఐ థింక్ 3rd or 4th డే వీఆర్ షూటింగ్ దిస్ ఎపిసోడ్. ఫస్ట్ మేము ప్రణాళిక ప్రకారం ఫస్ట్ ఆ వార్ సీక్వెన్స్ తీస్తే వీ కెన్ సెండ్ ఇట్ టు ద సీజీ అండ్ ఎవ్రీథింగ్, వీ కెన్ స్టార్ట్ ద వర్క్ ఆఫ్ పోస్ట్ ప్యారల్కి జరగాలి బికాస్ ఆఫ్ రిలీజ్ డేట్. అప్పుడు సో ఒక హార్స్ వెళ్తున్నప్పుడు ఏం జరిగిద్దంటే స్టంట్ మ్యాన్ రామలక్ష్మణ్ మాస్టర్ ఉన్నారు, అక్కడ లోకల్ స్టంట్ ఆఫీసర్స్ ఉన్నారు, ఫైర్ పీపుల్ ఉన్నారు, సెవరల్ పర్మిషన్స్, అంబులెన్సెస్, ఎవ్రీథింగ్ అదే. సో ఏం చేసామంటే ఒక హార్స్ వెళ్తున్నప్పుడు ఇట్స్ ఇన్ ద ఫార్వర్డ్ మూమెంటం. హార్స్ ఇట్స్ ప్యూర్ సైన్స్, ఫిజిక్స్ అను. ఇటువైపు ఒక బాంబు పెట్టాము, ఇటువైపు బాంబు పెట్టాము. సో ఒకేసారి పేలితే డగ్ అని, ఒకేసారి పేలితే అది స్ట్రైటే ఉంటుంది. ఏది ఢగ్ అని అంటే అది తిరిగిద్ది అన్నమాట, ఒక నైజం. సో అదంతా చాలా స్టడీ చేస్తున్న వాళ్ళు అన్నమాట వాళ్ళు. అండ్ దే వర్క్ చాలా హాలీవుడ్ మూవీస్లో కూడా పనిచేసిన హార్స్ అది. సో ఈయన ఒక షాట్ తీసామన్నమాట, సూపర్బ్ వచ్చింది. దెన్ ఐఎమ్ పుట్టింగ్ ఫస్ట్ క్లోజ్ తీసాము. ఆయన ఎదురుగా ఉంటుంది అన్నమాట, కోట గోడ దగ్గర ఉంటాము, ఆయన ఎదురుగా వస్తూ ఉన్నారు. ఒకటేమో క్లోజ్ ఇక్కడ కెమెరా, సెకండ్ కెమెరా అక్కడ వైడ్గా ఉంది, ఒక కెమెరా ఇటువైపు ఉంది, ఒక కెమెరా టాప్లో ఉందన్నమాట, ఫ్లై క్యామ్ లాగా. షార్ట్ తీసాము, క్లోజ్ కరెక్ట్గా వచ్చింది. అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్. వీ వాంట్ టు డూ అండ్ నెక్స్ట్ రేంజ్ ఆఫ్ షార్ట్స్ చేస్తే చెప్పాను, సార్ ఇట్స్ మిడ్ వెళ్తాను, క్లోజ్ తీసేస్తాను, బాంబులు ఉన్నాయి కదా సార్. చాలా ఆయన ఎక్కడ ఆగదన్నమాట, నేను కట్ చెప్పిందాక హీ కమ్స్ వెరీ క్లోజ్. సార్ మీరు వద్దులేండి, నేను బాడీ డబుల్తో చేసుకుంటాను, కానీ నేను చేస్తాను బేసికల్గా. కానీ ఐఎమ్ షూర్ బాడీ డబుల్ కూడా ఆయనలా చేయలేరండి. ఓకే, అండ్ అది అప్పుడు బాడీ డబుల్ చేయకపోవడం చాలా గొప్ప అయిందండి. అప్పుడు నెక్స్ట్ షాట్ రెడీ చేసాం, మళ్ళీ బాంబ్స్ పెట్టాం, సేమ్ షాట్ రిపీట్, ఇటు బాంబు అటు బాంబు, ఎవ్రీథింగ్ సేఫ్టీ చెక్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ డన్. రామలక్ష్మణ్ మాస్టర్ కాల్ ఫర్ ద షాట్, యాక్షన్ అన్నారు. ఈజ్ రైడింగ్. దెన్ వి సిగ్నల్ కరెక్ట్గా ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇట్లా రాబోతున్నప్పుడు పేలాలన్నమాట. వి సిగ్నల్ టక్ అని బాంబ్స్ కొట్టారన్నమాట. టబ్ అని రైట్ది పేలింది, లెఫ్ట్ది పేరలేదు సార్. రైట్ది ఇట్లా ఫార్వర్డ్గా ఇలా ఉంటారన్నమాట. దెన్ హీస్ రియల్లీ కమింగ్ ఛార్జింగ్, సూపర్ యాక్సలరేషన్. వీళ్ళు వస్తాను టప్ అని బలంగానే గుర్రం ఒక్కసారి అంటే తిరిగిందండి. బట్ ఈయన ఫార్వర్డ్ ఉంటున్నారు, ఆయన అక్కడి నుంచి ధాబ్ అని లేచారండి. ప్యూర్ సైన్స్ బేసిక్గా. ఇది ఇట్లా వస్తున్నారు, ఇది ఎట్లుంది, ఈయన ఇట్లా వెళ్ళిపోతారండి. సైడ్ గుర్రం ఇట్లా అయిపోయింది, టాక్ అని అది లేచి ఆయన రోల్ అవుతున్నప్పుడు హీ సేవ్డ్ ద బేబీ. ఆయన ఇట్లా పడుతున్నారు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, ఇట్ ఈస్ ఏజ్ అండ్ రియల్లీ చెంపటి పక్క నుండి ద వే హీ ల్యాండెడ్, ఒక ఎక్స్పర్ట్ స్టంట్ మ్యాన్ చేసినట్టు అండి. ద వే ల్యాండెడ్, బిడ్డం పెట్టుకుని లేచారండి. ఈయన వెనక ఒకేసారి దాదాపు 100 గుర్రాలు వస్తున్నాయండి. ఐ హ్యావ్ టు సీ ఇది వర్కింగ్. ఇప్పుడు మేము అందరూ చదువుతున్నారు కాబట్టి వెదర్ ఐ హ్యావ్ దిస్ ఫుటేజ్ ఎనీథింగ్. అన్ని గుర్రాలు వస్తున్నాయి, ఈయనకి ఇట్లా కింద పడి ఉన్నారండి. గుర్రాలన్నీ ఆ గిట్టలు 100 గుర్రాలు వస్తున్నాయండి. అది ఆ రోజు గుర్తొస్తుంది. వస్తామని అట్ ద సేమ్ టైం ఈ వెనక ఈ లక్కీ ఏమైందంటే బాంబ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ద హార్స్ ట్రైనర్, వీటన్నిటి కోఆర్డినేటర్ ఎవరున్నారో హీఈస్ ద వన్ అండి. ఐ థింక్ యూసఫ్ ఆర్ ముస్తఫా, సమ్వన్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఆన్ ద ముస్తఫా కాదు, యూసఫ్ మరొక హార్స్ ట్రైనర్ అన్నమాట. ఆయన వస్తుంది. ఒక్కసారి చూడంగానే ఆ బాంబ్ బెలింగ్ కానీ టప్పని వెళ్ళంగానే హీఈస్ టు సేఫ్టీ టు ద హీరో, చూసుకుంటాం అన్నమాట. జాగ్రత్తగా మీకు వెళ్తున్నప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి. ఇట్లా వస్తున్న ఒక్కసారి ఆయన ఎన్ని వస్తుంటే ఆయన గుర్రాన్ని, దెన్ హీ గాట్ ఇట్. ఇక్కడ బాలయ్య గారు ఉన్నారు, ఇక్కడ అన్ని గుర్రాలు వస్తున్నాయి, ఇతను మధ్యలో తీసుకెళ్ళి ఆపి ఆల్మోస్ట్ ఆ గుర్రం ఇట్లా పడినండి. ఆ గుర్రం ఇట్లా ఆగితే అన్నీ వచ్చి దాన్ని వన్స్ ఇట్ స్టాప్స్ ఎవ్రీబడి ఫాలో, ఇట్లా టాక్ అని ఇట్లా అండి. త్రుటిలో తప్పిన ప్రమాదం. అవే ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు బేసికల్గా. అన్ని టెస్టులు చేసుకున్న తర్వాత ఫట్మని బేలలేదు అది. సో ద కైండ్ ఆఫ్ డెడికేషన్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇట్ హ్యాపెండ్ అరౌండ్ 3 to 3:30 సార్. లంచ్ తర్వాత ఆయన షార్ట్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవడానికి మాకు 1 గంట పట్టింది. 3 o'clock ఒక షార్ట్ తీసాం ఈ టైంలో అన్నమాట. 2 నుంచి 3 దాకా మేము ప్లాన్ చేసుకుని దెన్ వీ కాల్ ఫర్ సార్ అండ్ ఇవన్నీ చేసిన టెస్ట్లన్నీ చేసిన తర్వాత దెన్ హీ మళ్ళీ అరౌండ్ క్యారవాన్కి వెళ్ళారు. అది బేసికల్గా ఏం లేదండి, నేను భయపడ్డాము. ఏంటనేది ఏం లేదండి, క్యారవాన్కి వెళ్ళారు. కేమ్ బ్యాక్ అట్ 5:30. రెడీ షార్ట్ రెడీ కృష్ణ గారు, సార్ రేపు చేసుకుందాం సార్, మాకు వేరే షార్ట్ ఉన్నాయి, భయపడతారు, రెడీ చేద్దాం. ఆ షార్ట్ అయిపోయింది సార్, క్యాప్చర్ అయింది నీట్గా.
బేసిక్గా ఏది ఫుటేజ్ చూపించినదని వి చెక్ ద ఫుటేజ్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ అగైన్ వీ కంటిన్యూ టిల్ వర్కింగ్ till 8 o'clock. We start at 7 o'clock in the morning every day. We work. What is that dedication? A lot to learn from. అప్పుడు ఆ బేబీ రియల్ బేబీ అండి, డమ్మీ బేబీ? Real baby. Yeah. అంత రిస్క్ షాట్లో చిన్న బేబీ? ఇది అసలు ఇట్స్ ఎ సింపుల్ షాట్ యాక్చువల్లీ. ఇలాంటి మొత్తం ప్రాక్టీస్ చేసుకుంది టక్ 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 అని వెళ్తానంటే యూఆర్ జస్ట్ గోయింగ్, పక్కన దూరంగా బాంబులు పేరుతున్నాయి. ఆ శబ్దానికండి ఫైర్ మధ్య నుంచి ఏం వెళ్ళదు, అక్కడెక్కడో రెండో వైపుల శబ్దం వస్తే ఇట్స్ బ్యాలెన్స్డ్ అన్నమాట. ఠాంగ్ గుర్రం అప్పుడు ఇట్లే ఉంటుంది అన్నమాట. ఠాంగ్ గుర్రం ఇట్లా వెళ్ళిద్ది అని, ఇటు గుర్రం ఇట్లా వస్తుంది, ఇట్లా ఏదో వస్తుంటే ఇట్లా తిరిగిద్ది అంతే అన్నమాట. ఇట్స్ వన్ ఎపిసోడ్. ఓకే ఓకే. ఇంతమంది సైనికులతోటి ఇంతమంది జగాలతో చేస్తున్నప్పుడు ఆ షార్ట్ యాక్షన్ చెప్పేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అవుతుంటాయి సార్ మామూలుగా? జీరో ప్రాబ్లమ్. యూ హ్యావ్ టు హ్యావ్ ఆల్ ద పేషెన్స్ అండి. అందరు రెడీగా ఉన్నప్పుడు, అందరు కరెక్ట్గా అందరు పరిగెత్తాలన్నప్పుడు ఎవడో తలగొక్కుంటా ఉంటాడు, రే షార్ట్ ఐ కెనాట్ హోల్డ్ అని ఎవడో జెండా కింద పట్టుకుంటాడు అన్నమాట. వెన్ యూఆర్ ఓకే, ప్రతిరోజు 400-500 మంది టీంలో ఉండేవాళ్ళు. యాజ్ నాట్ ఓన్లీ క్రియేటివ్గా ఆలోచించడమే కాకుండా డైరెక్టర్ సెట్కి వెళ్ళినప్పుడు యూల్ బికమ్ ఏ CEO. సో ఎవ్రీవేర్ నువ్వు కాన్స్టెంట్గా డైరెక్టర్ లాగా ఆలోచిస్తూ ఉండాలి, ఈ ఈస్థెటిక్స్ అన్నీ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ హౌ టు ఆర్గనైజ్ దిస్ థింగ్. ఒక ఆర్మీ జనరల్ పనిచేస్తున్నట్టు అన్నమాట. ఆల్ యువర్ యూనిట్ విల్ కమ్ దేర్ అన్నమాట. దట్స్ ఎన్ ఎక్సైటింగ్ ప్రాసెస్, దట్ గివ్స్ ద హై. మోర్ దాన్ దట్, ఎంతమంది కలెక్టివ్ ఫోర్స్ అందరూ నిన్ను నమ్మారు, నీ విజన్. నాకు ఒక షాట్ ఉంది, ఏది నాకు ఒక సీక్వెన్స్లో ఇలా జరిగిద్దని నేను నా కెమెరామెన్తో షేర్ చేసుకుంటాను. అతను దీన్ని విజువల్గా ఫస్ట్ తెరకెక్కించేది చూసేది అతను. He sees from that small hole and he finds that story. Then దానికి కొన్ని 100 మంది వెళ్తే ఒక్క షాట్ వచ్చింది, 400-500 మంది. దేవర్ డేస్. బేసికల్ ఒక డేస్ అయితే మేము ఓన్లీ 4 షాట్లే తీస్తాం. మనం చూసి ఫాస్ట్ తీసుకుని ఈ షాట్ బాగుంది, ఈ షాట్ బాగాలేదు సినిమా అనేది చాలా ఈజీ. బేసికల్ చాలా ఫిజికల్ స్ట్రెయిన్, చాలా మెంటల్ స్ట్రెయిన్, ఆర్గనైజ్ ఎన్ని చేసుకోవటం అన్నమాట. మామూలుగా ఒక వైట్ షాట్లో ఎన్ని టేక్స్ మ్యాక్స్ అయినాయి? ఒక నెంబర్ ఆఫ్ టేక్స్లో ఒక వైట్ షాట్ తీసినప్పుడు మామూలు క్లోజ్లు అంటే ఓకే తీస్తాం ఈజీగానే, ఇక్కడ వైట్ షాట్లో ఎన్నో మిస్టేక్స్ జరుగుతుంటాయి. వైట్ షాట్ ఇది ఈజియెస్ట్ అండి, తెలియదు బేసికల్గా ద రన్లో తెలియదు. క్లోజ్ యాక్చువల్లీ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. దట్ పెద్ద షార్ట్స్ ఏం లేదండి, వెరీ ప్లాన్డ్. యూ విల్ డూ మోర్ రిహార్సల్స్ బికాస్ వీ కెన్ నాట్ అఫోర్డ్ ఎనీ మిస్ హ్యాపెన్స్ అన్నమాట. చాలాసార్లు ప్రాక్టీస్ చేసుకుని ఒక షాట్ చేస్తామండి బేసికల్గా. ఈ సినిమా విషయానికి వస్తే హీరో ఎంత పవర్ఫుల్గా ఉంటారో, మీ సినిమా కంచె తీసుకున్నా కూడా కృష్ణ వందే జగద్గురం, ఇప్పుడు ఈ గౌతమిపుత్ర, ఎక్కడో బాలీవుడ్లో ఎవరికి ఊరు పేరు తెలియని విలన్ తీసుకొని వస్తారు. అంత ఇమేజ్ ఉన్న విలన్ని తీసుకురాకుండా తగ్గఫర్గా ఉండదు. ఎందుకంటే ప్రతిదీ విలన్ని అంత ఎందుకు అలా అనుకుంటున్నా, నాకు ఈశ్వర్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏదండి దీంట్లో? మన కంచె సినిమాలో ద బ్రదర్ క్యారెక్టర్ పవర్ఫుల్, కానీ అందులో పెట్టిన ఆర్టిస్ట్ అంత సమోజ్జిగా ఉండదు. రైట్ అనుకున్నదే కాస్టింగ్ లో. నేను కన్విన్స్ కాకపోతే ఈ సమోజ్జి కాకపోతే నేను తీసుకురానండి. అల్లు అర్జున్కి సమోజ్జి ఎవరండి? ఆ వేదం సినిమాలో రాములు అనే అతను రోడ్డు మీద నాకు దొరికారు. ఆయన రోడ్డు మీద దొరికితే ఆ రాములు క్యారెక్టర్కి తీసుకున్నా ఆయన్ని బేసికల్గా. సో ఆ క్యారెక్టర్కి ఆయనే నేను చెప్పాను, నా ఓల్డ్లో నేను చేస్తాను, అంతకన్నా బాగా చేస్తారు, వేరే వాళ్ళని తీసుకొస్తాను. చాలామంది చెప్పారు మీరు ఆయన తీసుకొచ్చేదా, తెలిసిన ఆయన తీసుకొచ్చేది ఇంకా నడిచేదని. నాకు అది కావాలి. అప్పుడు చాలామంది ఆయన డబ్బింగ్ చెప్పొద్దని, డబ్బింగ్ ఆయన ఒప్పుకోవద్దని. అరవింద్ గారు ముందు రోజు ఆయన చివరిదా చూడలేదు, ముందు రోజు కాపీ చేసి క్రిష్ డబ్బింగ్ ఆయనతో అది మాత్రం మార్చొద్దు అని చాలామంది చెప్పినా కూడా అరవింద్ గారు నా సపోర్ట్. అప్పుడు ఆయన అసలు ఎక్కడో నూతిలోంచి వచ్చినట్టు ఉంటుంది, అక్కడే క్యారెక్టర్ వస్తుంది అనేది. ఈ సినిమాలో కబీర్ వేడి చేసే యూజ్ నహాబనా క్యారెక్టర్ అండి. వన్స్ యూ సీ విల్ అండర్స్టాండ్. అది ఐ డోంట్ థింక్ కాస్టింగ్ వైజ్ నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి. రైట్ స్టోరీ ఉంటే యూ ఫైండ్ రైట్ కాస్టింగ్, రైట్ లొకేషన్, నథింగ్ బట్ రోల్ ద కెమెరా అండి. You have a nice scene, nice location, nice casting, nice actors, then nothing you need not to do. Roll the camera, capture the moments. అండ్ ఇంతకుముందు రైటర్ టాపిక్ వచ్చింది సాయి మాధవ్ బుర్రా గారి విషయంలో. అంతకుముందు మీరు వేదంకి పెద్దింటి అశోక్ గారు వర్క్ చేశారు, తర్వాత దాగుడు మూత దండగూరికి అతన్ని కంటిన్యూ చేశారు. అంటే మామూలుగా మీరు రచయితలను వదులుకోరు కదా, పెద్దింటి అశోక్ గారిని మళ్ళీ ఎక్కడ కంటిన్యూ చేయలేదు? అవి చేయాలండి బేసికల్గా. నేను ఏం జరిగిందంటే వేదం కథ అంతా నేను రాసుకున్నాను, డైలాగ్స్ అని నేను రాశాను. ఆ తెలంగాణ సెలెక్ట్ చేయడానికి ఆయన కథలు చదివాను. వాట్ ఏ గ్రేట్ రైటర్ అండి, ఎంత అద్భుతమైన రైటర్ అండి. నాకు కథ నవీన్ గారు పరిచయం చేశారు ఆయన్ని. నేను రైటర్స్ కోసం చూస్తున్నప్పుడు గంధం నాగరాజు గారు రాయలేకపోతున్నారు, అప్పుడు నేనే రాసుకోవాల్సి వచ్చిందన్నమాట. వేదం మొత్తం రాసుకున్న తర్వాత అయిపోయింది. నాకు మంచి ఒక తెలంగాణ మాండలికం మీద పట్టున్న ఒక రైటర్ కావాలంటే యు సీ దిస్ రైటర్ పెద్దింటి అశోక్ కుమార్ గారు ఆయన కథలు పంపించారు.
చదువుతూ ఉంటే ఒక్కటి అమ్మో వాట్ ఏ రైటర్ హీస్, వాట్ ఏ రైటర్. దాని తర్వాత అది చేయడం జరిగింది. దాని తర్వాత నాకు సాయి మాధవ్ గారితో పరిచయం జరిగింది. ఆ కృష్ణవందే జయదేవ్ సాయి మాధవ్ గారికి అలా ప్రయాణం కొనసాగుతూ ఉంది. దాడుముత దండా కొరికి పెద్దింటి అశోక్ కుమార్ గారిని తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఫ్యూచర్లో ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద స్క్రిప్ట్. ఈజ్ అ గ్రేట్ రైటర్. సక్సెస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా మిమ్మల్ని? సక్సెస్ ఫ్లాప్ అంటే ఒక రచయిత ఆ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి మళ్ళీ రిపీట్ చేయొద్దు అలాంటి సెంటిమెంట్స్ మీకు ఉంటాయి? టెక్నీషియన్స్, ఎనీ టెక్నీషియన్ ఇప్పుడు దాకా నేను చేస్తున్న ఒకసారి ఉంటే వదులుకునేది ఉండదండి. అశోక్ గారు మా ఫస్ట్ ఫ్రేమ్కి ఆస్థానం అండి యాక్చువల్గా. ఇప్పుడు కెమెరామెన్ నుంచి నేను వేదం సినిమా నుంచి సేమ్ కెమెరామెన్, గబ్బర్ నుంచి సేమ్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, ఆర్ట్ డైరెక్టర్స్ కావచ్చు, మై అసిస్టెంట్ డైరెక్టర్స్ కావచ్చు, హూ ఎవర్ హోల్స్ దట్ టైమ్ ఇట్స్ ద సేమ్ కో డైరెక్టర్ ఐఎమ్ వర్కింగ్ విత్ సత్యం గారు ఫ్రమ్ వేదం టైమ్. ఓకే, ఇట్స్ మై మేనేజర్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు. సక్సెస్ ఫ్లాప్ అనేది కారణం నేనే కదా, కారణభూతం నేను. ద వే వి సీ దట్ అండి, ఎవరికి ఉండదండి అది సక్సెస్ ఫ్లాప్. ఓకే, మళ్ళీ బాలకృష్ణ గారి టాపిక్ వస్తే అసలు బాలకృష్ణ కొంతమంది హీరోలను చూస్తే అసలు మామూలు ఒక డైరెక్టర్ ఆ కంపౌండ్లోకి అడుగు పెట్టాలన్నా ఆయన డైరెక్ట్ చేయాలన్నా భయపడుతుంటారు మామూలుగా. బాలకృష్ణ గారికి మీకు ఎలా ఎంత ట్యూనింగ్ ఎంతవరకు కుదిరింది? 1000% అండి, 1000 నాట్ ఈవెన్ 100. బయట అభూత కల్పనలు అండి. దెర్ ఈజ్ నో గ్రేటర్ స్టూడెంట్ దాన్ బాలకృష్ణ గారు అండి. ఓకే, ప్రతిదీ నిశ్చితంగా పరిశీలిస్తారు. ఒక్కసారి ఏకసంధాగ్రహి ఒక్కసారి చెప్పామంటే అది ప్రింట్ అంతే అన్నమాట. మీరు డైలాగ్ పేపర్లు చూసుకోవడం ఉండదు. ఓకే, ఇట్స్ వన్ టైం అండ్ జనరల్ లెంత్ డైలాగ్ ఏదున్నా సరే అన్నమాట. ప్రతిరోజు సెట్కి 7 o'clock వస్తారండి. ఆయన వచ్చినప్పుడు మిగతా చచ్చినట్టు రావాలి, స్టార్ట్ అయిపోవాలండి బేసికల్గా. బయట విన్నయి కానీ ఏదైనా సరే నథింగ్ బట్ ట్రాష్. ఆయనతో ఒకటే మనం జాగ్రత్తగా ఉండాల్సింది, వాట్ యూ ప్రామిస్. ఆయన దగ్గర చాలా నిక్కచ్చిగా ఉండాలి, దాగుడు మూతలు ఉండకూడదు. ఇది క్లియర్గా నేను చేయగలను, నేను చేయలేను, అంతేగాని. ఎందుకంటే ఆయన చాలా స్ట్రైట్గా ఉంటారు. నాకు నచ్చింది, నాకు నచ్చలేదు, వేరే ఉండదు అన్నమాట. డిప్లొమాటిక్గా ఓకే బాగానే ఉంది కానీ ఇది అవి ఉండవు. వెరీ క్లియర్ స్ట్రైట్ అండ్ చాలా నిష్కల్మషంగా బతుకుతాడు. రియల్లీ నేను చాలా దగ్గరగా చూసి చెప్తున్నాను. ఓకే, రియల్లీ ఆయనకి నాకేం కావాలో ఐఎమ్ ద క్యాప్టెన్ ఆన్ ద సెట్. హీ వాస్ వెరీ క్లియర్ ఆన్ దట్. మోర్ దాన్ దట్ హీ బికమ్స్ క్యాప్టెన్ ఫర్ మీ. బికాస్ ఆయన ఒక్కసారి వచ్చి ఇక్కడ సెట్లో అంతా కూర్చుంటే ఎవ్రీథింగ్ సెట్స్ రైట్ అండ్ విత్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీ యూస్ టు డిస్కస్ క్లియర్గా. కొన్నిసార్లు ఉంటుంది అన్నమాట, ఒక షార్ట్ పెడుతున్నప్పుడు క్రిష్ కెమెరా ఆయన చెప్తున్నప్పుడు అర్థమైంది, ఇలా తిరుగుతా కెమెరా ఇట్లా వస్తుందంటే ఇట్లా చూస్తే ఆయనకి ఇంకో కెమెరా అక్కడ వచ్చి ఉండేది. 2 days పట్టిద్దమ్మా. 2 daysకి అయిపోయిన తర్వాత ఐ నో ఈయన తెలుసుకుంటాం. సెకండ్ అక్కడ కెమెరా ఒకటి ఆల్రెడీ ఉండేదన్నమాట. ఆయన చూసేవాళ్ళు ఇలా అనుకునేవాళ్ళం అన్నమాట బేసికల్గా. సో వీ వర్క్డ్ ఇన్ ఎ వెరీ గ్రేట్ రిలేషన్. అది ఎక్కడ ఒక డైరెక్టర్ని ఆయన నమ్మినంతగా ఇంకా ఏ హీరో నమ్ముతారు అనుకోనండి. బ్లైండ్ ట్రస్ట్. ఐఎమ్ ద డైరెక్టర్, దెన్ వాట్ ఎవర్ ఏది చేయాల్సింది సరే, ఓకే డిడ్ డైరెక్టర్ సే దిస్, డిడ్ డైరెక్టర్కి ఏది కావాలా అది ఇవ్వటం, అది ప్రథమ కర్తవ్యం. దాని తర్వాత ప్రశ్న ఏమంటే అడుగుతారు ఆయన. ముందు హీ రెస్పెక్ట్స్ దట్ చైర్. అది ఇట్స్ ఎ రేర్ క్వాలిటీ. ట్రస్ట్, నమ్మటం అనేది అది ఎంత భుజం తట్టిద్దో మీకు తెలియదండి. అని ఇంత ఈ మొత్తం టోటల్ స్పాన్లో ఈ సినిమా మొత్తంలో మీకు బాలకృష్ణ గారితో సినిమా అంతా అయిపోయాక గుర్తుండిపోయే ఒక ఏదన్నా ఇన్సిడెంట్? కథ మొదటిసారి ఆయన కథ చెప్తున్నప్పుడు ఆయన చేతి వేలు కదిలినది నాకు బాగా గుర్తండి. సినిమా ఆయన వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఒక లెటర్ చదువుతూ ఉంటారు. మిత్రమా, నా కత్తి వాళ్ళతో రక్తసిక్తమైన కుంతల దేశం నుంచి పంపుతున్న లేఖ, ఇది నా స్నేహపూర్వకమైన హెచ్చరిక. అలా ఒక డిఫరెంట్ కింగ్స్ చదువుతూ ఉంటారు. అక్కడ మా కత్తి కంటే నెత్తుటి చార ఇంకా పచ్చిగానే ఉందని ఆయన చెప్పాలి. కథ చెప్తున్నప్పుడు డైలాగ్ స్టార్ట్ చేశాను. ఇలా చెప్తున్నప్పుడు ఆయన చేతులు ఇలా కత్తి కంటే నెత్తుటి చార అనగానే ఆయన చేయి ఎట్లా వెళ్ళింది అది ఆయన చూసుకుంటున్నాడు. అక్కడ ఆయన నేను కథ చెబుతా చేయి చేయడం అర్థమైంది. అమ్మ, ఐ గాట్ ఈజ్ అటెన్షన్. అది ఆ రోజు కథ చెప్పిన తర్వాత వెళ్ళే ముందు చెప్పాను, నాకు ఆ ఇన్సిడెంట్ బాగా గుర్తు. నేను ఎక్కడ కూర్చున్నాను, నాకు ఎలా కథ చెప్పాను. వెళ్ళిన తర్వాత సార్ ఐ హావ్ సీన్ శాతకర్ణి, ఐ హావ్ సీన్ దిస్ ఫిల్మ్, వాట్ ఈస్ గోయింగ్ టు బి. మీరు ఎప్పుడు చేసినా ఓకే, ఐ విల్ వెయిట్. There is no other hero that I will go with this story. You are the only one which was written for, and today I have seen that film with you. అది నాకు బాగా గుర్తు. ఫస్ట్ టైం ఆయన చేయి ఇట్లా కదిరి ఇట్లా పట్టుకోగానే అమ్మ దొరికింది. ఆయన అటెన్షన్ ఇట్స్ ఆల్ అబౌట్. కథ చెప్తున్నప్పుడు కథ కూడా ఏంటంటే వినే వాళ్ళ అటెన్షన్ దొరికిందంటే దెన్ అదే చిన్నప్పుడు అమ్మమ్మ కథ చెబితే అనేవాళ్ళం. కొట్టడం స్టార్ట్ అయిందంటే అయిపోయింది అన్నమాట. ఆయన చేతి హావభావాలు కొట్టడం ప్రారంభించారు, ఆ పాత్రలోకి వెళ్ళారన్నమాట. దట్ హ్యాపెన్ విత్ మీ విత్ బన్నీ అండి. వేదంలో నాగే మన రాములు క్యారెక్టర్ది చెప్తున్నప్పుడు ఇలా ఒక స్తంభం చోట నుండి అతను ఏడుస్తూ ఉంటాడన్నమాట.
డబ్బులు తిరిగి ఇచ్చేసిన సీన్లో అది బన్నీ చెప్తున్నప్పుడు బన్నీ సంవత్సరం ఎలా ఉంటుందంటే బన్నీ బన్నీ అప్రయత్నంగా ఉంటుంది. ఇన్వాలంటరీ రియాక్షన్ ఏంటంటే ఇలా వెళ్ళి ఇలా చేస్తూ ఉన్నాడండి. అమ్మని అమ్మ దొరికాడు. ఐ మీన్ ఐ కెన్ సీ కేబుల్ రాజు ఇన్ దట్ మూమెంట్ అన్నమాట. ఆ షార్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇట్స్ థర్డ్ టేక్ అండి. యాక్చువల్గా 2 takes అయినాయి. ఐ మిస్సింగ్ సంథింగ్. చాలా బాగుంది, అందరు క్లాప్స్ కొడుతున్నారు. బన్నీ చూశాడనమాట. ఏంటి కృష్ణ అండి, నేను మాటలు ఇక్కడ కూర్చున్నాను, అక్కడ పక్కన వాళ్ళు నా లెఫ్ట్లో బన్నీ ఉన్నాడు, ఈ కారిడార్లో నాగయ్య ఉన్నాడు. వాట్ హ్యాపెన్ కృష్ణ 2 సార్లు వచ్చింది, బన్నీ బాగుంది అంటే ఏంటంటే పక్కన వెళ్ళామట. బన్నీ ఏం రేపు చేద్దాం ఇది మళ్ళీ అని ఏంటంటే కాదు, దట్ డే యూ డిడ్ సంథింగ్. దట్ డే నేను కథ చెప్తున్నప్పుడు one more take, Baba ready. Then cameraman Baba ready, and Baba was looking through the eyepiece. Bunny performed. He performed at the end. Hit another. That was that day when I was acting and showing. I did that kind of thing. That day నేను చెప్తున్నప్పుడు బన్నీ కూడా ఇలా అన్నాడు. ఆ మూమెంట్ అన్నమాట. దట్ అది చూడనప్పుడు అయిపోయింది. ఐ రిమెంబర్ కెమెరామెన్ దగ్గర ఉన్నాను, మానిటర్ ట్రాక్ అన్నమాట, నేను దగ్గరగా ఉన్నాను. ఇలా అన్నాడండి కెమెరామెన్. బేసికల్గా షార్ట్ అయిపోయింది, ఓకే సూపర్ అని అన్నాను. ఇప్పుడు నెక్స్ట్ షాట్ నేను బాబా దగ్గరికి వెళ్ళి బాబా అన్నాడు క్రష్ సి గూస్ బంప్స్ అకార్డ్. బన్నీ వచ్చాడు ఇలా అన్నాడు. అంటే ఐ రిమెంబర్ వాట్ యు టోల్డ్ దట్ డే. హీ గాట్ ఎక్సైటెడ్ ఫర్ దట్ మూమెంట్. కొన్నిసార్లు ఒక సీన్ కోసం సినిమా చేస్తాం, ద హీరోస్ ఉంటుంది ఆ రోజు. అదేవిధంగా బాలయ్య ఇది చెప్తున్నప్పుడు, రాజసూయాగం గురించి చెప్తున్నప్పుడు తల్లి పేరుని తీసుకునే ఒక సిచ్యువేషన్ ఉంటుందండి. దావే నీవు నీ తల్లి మించిన బిడ్డవా అని ఒక ఆయన ఎమోషన్ ఉంటుంది. ఆ సీన్స్ చెప్తున్నప్పుడు ద వే హీ యాక్ట్స్ అప్రయత్నంగా అన్నమాట. దోస్ ఆర్ ద మూమెంట్స్ విచ్ విల్ చెరిష్, విచ్ విల్ బి చెరిష్డ్. ఇట్స్ గ్రేట్ కంఫర్ట్ లెవెల్స్ టు వర్క్ విత్ a person like Balakrishna garu, and he gives complete freedom. More than anything, he puts his 100% out. ఒక్క శాతం కూడా దాచుకోవటం ఉండదు. మనస వాచ కర్మన అక్కడంతే. హీ విల్ బీ ఆన్ ద సెట్. కర్మలకు వెళ్ళటం ఉండదు. ఆయన శాతకన్నిగా ఆ ప్రాంగణం అంతా ఆయన చేస్తారన్నమాట. అక్కడే ఆ సెట్ దగ్గరే ఉంటాడు ఆయన. ఇట్స్ గ్రేట్ క్వాలిటీ, లాట్ టు లెర్న్ ఫ్రమ్. మీరు ఇప్పుడు అన్నట్టు ఆ క్యారెక్టర్ ఆయన కోసమే పుట్టింది అన్నట్టు అంటారు కదా. మీరు ఈ స్టేట్మెంట్ మీరు ప్రతి సినిమాకి ఇస్తుంటారు మామూలుగా. వరుణ్ తేజ్ అండ్ అబ్సల్యూట్లీ కథకుని ఎన్నుకుంటుందండి. ఉంటుంది కంచె కథ నన్ను ఎన్నుకున్నా, అన్నిటికన్నా మించి గౌతమిపుత్ర శాతకర్ణి కథ నన్ను ఎన్నుకుంది. చాలామందికి ఎవరికైనా ఐడియా రావచ్చు, నాకు వచ్చింది ఐడియా. కంచెను ఎవరికైనా రావచ్చు, బాహుబలి ఎవరికైనా రావచ్చు, రాజమౌళి గారికి వచ్చింది. కథకుని ఎన్నుకుంటుంది, ఒక కథానాయకుని కోరుకుంటుంది. నేను ఆ కోరుకున్న కథానాయకుడితో కథ చెప్పడానికి ట్రై చేస్తాను. లక్కీలీ ఆ కథను తీసుకెళ్ళి ఆ కోరుకున్న కథానాయకుడు అప్పుడు పొడుగ్గా ఉండాలి, వరుణ్లా ఉండాలి, పాత రోజులు హీరోలాగా ఉండాలి. దెర్ వాజ్ ప్రాసెస్. బేసికలీ రానా కృష్ణవంది చేద్దాం ఉన్నప్పుడు ఓన్లీ రానానే నేను చూశాను. బాడీ వేసుకొని నరసింహావతారంలో లాగా బీటెక్ బాబు క్యారెక్టర్ తన్నే చూశాను నేను. ఇప్పుడు ఈ సినిమాకి బాలయ్య బాబు గారి కోసం రాస్తున్నప్పుడు ఒక రాజస్వం ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ యుద్ధ పిపాస ఉండాలి, తల్లికి చాలా గౌరవించి కరుణరసం బాగా పండించగల రాస్తున్నప్పుడు వచ్చింది. చాలాసార్లు చెప్పాను, సరోజ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు అనుష్క నాకు మైండ్లో ఉంది క్లియర్గా. అది రాస్తున్నప్పుడు పడుకుంటాను సార్, ఎన్నిసార్లుగా ఉంటాను, ఎన్నిసార్లు పడుకుంటాను. ఒక వేష డాక్టర్తో బేరాలు ఆడేది ఉంటుంది. రాస్తున్నప్పుడు నాకు కళ్ళు తిరుగుతుంది, అమ్మాయి కనపడతా ఉంది నాకు అప్పుడు. ఇట్ వాస్ వెరీ క్లియర్. అలా రానప్పుడు దిస్ ఎ రాంగ్ కాస్టింగ్. మ్యాక్సిమం టైమ్స్ వెన్ యూ గో విత్ దట్ అండ్ ద కాస్టింగ్ విల్ బి రైట్. ఇది దెర్ ఇస్ నో అదర్. మీరు సినిమా చూసిన తర్వాత చెప్తారు. ఇట్స్ ఎ హ్యూజ్లీ ఇంటెన్సిఫై అండ్ ఓన్లీ హీ కెన్ పుల్ ఇట్ ఆఫ్. ఆయన లేకపోతే సినిమా లేదండి. ద సేమ్ టైం హేమమాలిని గారు గౌతమి పుత్ర శాతకర్ణి నేను పెడుతున్నాం, ఆమె పేరు ముందు వస్తుంది దీనికన్నా. అది కావాలంటే ఎనీబడి కెన్ బి డూ. బట్ యునో ఆఫ్టర్ డిస్కసింగ్ హేమాజీనే కావాలని నేను వెళ్ళటం జరిగింది. అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఫస్ట్, తెలుగు సినిమా లాంగ్వేజ్ బ్యారియర్ అవుతుంది అని. బట్ గివ్ మీ వన్ అవర్ టు నారేట్ ద ఫిల్మ్. వెళ్ళి నారేట్ చేసిన తర్వాత షీ గాట్ వెరీ ఎక్సైటెడ్ అండ్ షీ గేవ్ డేట్స్. మరుసటి రోజు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని నాకు ఫోన్ చేసింది. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం వాసిష్ఠి శ్రియ, కొత్త శ్రీ అని చూడబోతున్నాం. ఎక్స్ట్రాడనరీ. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ద వే షీ ఇన్వెంటెడ్ హర్ సెల్ఫ్, రీఇన్వెంటెడ్ ఈస్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్. ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా మొహంలో పలికించింది, అద్భుతంగా చేసింది. యు సీ ద మూవీ దెన్ అగైన్ యూ వాంట్ విల్ డూ వన్ మోర్ అండ్ సంథింగ్ ఎల్స్ వీ హ్యావ్. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐడ్రీమ్కి ఐడ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.